మరి ఈ పిరమిడ్ పార్టీకి గత ఎలక్షన్లో మహా అద్భుతంగా సర్వీస్ చేసిన సురేష్ గారు కూడా కర్నూలు నుంచి ఒకసారి వేదికపైకి రావాలి. అబ్బాయి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అబ్బాయికి. ఎందుకంటే ఎన్ని అవాంతరాలైనా చివరికి పత్రి సార్ ఫోటో పెట్టుకొని ఇండిపెండెంట్గా పోటీ చేసి 6,000 ఓట్లు సాధించాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సురేష్కి. మనకి అందరికీ తెలుసు, నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. మరి సత్యం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయితే, సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది. మరి సత్యం వ్యాప్తి చెందుతున్నది. ఈరోజు చిన్న చిన్నగా ప్రారంభమైంది, కానీ ఒకనాటికి పిరమిడ్ పార్టీ అనేది జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే మన దగ్గర సత్యం ఉంది, మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. సో మనం ఎక్కడ ఏదో ఆశించి మనం జనాల్లోకి వెళ్ళలేదు. సత్యాన్ని వ్యాప్తి చేయడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి మాత్రమే మనం జనాల్లోకి వెళ్తున్నాం. అందరూ కోరుకునేది అదే, ప్రజలు కోరుకునేది కూడా అదే, కానీ ప్రజలకు తెలియట్లేదు. దాన్ని తెలియజేసే బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ది ఉంది. మరి ఏదే సార్ వాళ్ళందరూ చెప్పినట్టు పిరమిడ్ పార్టీ ఏ రోజైతే మనం అధికారంలోకి వస్తామో ఈ కార్యక్రమాలన్నీ చాలా సులభమవుతాయి. పిరమిడ్స్ చాలా సులభమవుతాయి. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు కాదన్నట్టుగా మరి ఏ కార్యక్రమమైనా చాలా ఈజీగా మనం అధికారంలో ఉంటే చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. సో పిరమిడ్ పార్టీని మనం, పిరమిడ్ మాస్టర్ అంటే మరి పిరమిడ్ పార్టీ కార్యకర్త. మరి పిరమిడ్ మాస్టర్లు, పిరమిడ్ పార్టీ కార్యకర్తలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి పిరమిడ్ మాస్టరు పిరమిడ్ పార్టీ కార్యకర్త. ఎందుకంటే సత్యాన్ని, ధర్మాన్ని మీకు తెలిసినా తెలియకపోయినా నిరంతరం ప్రచారం చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ పని చేస్తున్నారు. అయితే పిరమిడ్ పార్టీ కాకుండా పిరమిడ్ మాస్టర్గా చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి పిరమిడ్ పార్టీ తరపునగా ఇది చేద్దాం. సో అప్పుడు మరింత బలం అవుతుంది పిరమిడ్ పార్టీకి. సో దయచేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి గట్టిగా మనం మన సత్యాన్ని, ధర్మాన్ని జనాలకి తీసుకెళ్ళి మరింత అద్భుతంగా మనం పిరమిడ్ పార్టీని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.